నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇది ఎన్నోసారి రావడం? యాక్చువల్లీ నేను ఎప్పటి నుండో ఒక 30-40 ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకుంటే ఈరోజు వచ్చాము. నేను యాక్చువల్గా నేను ఎన్టీపీసీ రామగుండంలో మేనేజర్ హెచ్ఆర్గా రిటైర్ అయ్యాను మొన్న రీసెంట్లీ 2 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు వీలు కాలేదు, ఎప్పుడు బిజీ. సో ఇప్పుడు రిటైర్ అయిపోయాము, హైదరాబాద్లో ఉన్నాము. సో ఛాయిస్ వచ్చింది, వ్యాన్ తీసుకొని మొత్తం ఫ్యామిలీతో అందరితో మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. మేము దీంతో పాటు ఇంకే ప్లేసెస్కి వెళ్ళారు? మేము యాక్చువల్గా భద్రాచలం వెళ్ళాము, పర్ణశాల వెళ్ళాము, కంటిన్యూస్ ట్రిప్లో వెళ్తున్నాము. తర్వాత సమ్మక్క సారక్క మేడారం దగ్గరికి వెళ్ళి రామప్ప వెళ్ళి నెక్స్ట్ యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనుకున్నాం. నిన్న మార్నింగ్ బయలుదేరాం యాక్చువల్ హైదరాబాద్లో 4 o'clockకి. సో ఇట్స్ వెరీ నైస్ ట్రిప్ అండ్ బెటర్ టు విజిట్ వన్స్ అట్లీస్ట్ అలాంగ్ విత్ ఫ్యామిలీ, kids and all, everything. Very nice place. In the whole trip, which is a favorite place for you? Actually, this is other location and other, because all others are devotional. Okay, this is just entertainment. So kids, they are enjoying a very lot. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుండి ఇక్కడ 30 రూపీస్ టికెట్ తీసుకొని అంత దూరం నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిపించారు. ఆ వెహికల్లో అదే ట్రిప్ వాళ్ళు డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేస్తే బాగుండేది. సో అదొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది ఇష్యూ. థ్యాంక్ యూ. బాగానే ఎంజాయ్, పిల్లలంతా ఎంజాయ్ చేశారండి, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. లక్నో ఆల్రెడీ మేము అన్నీ చూసేసామండి, ఇదే ఒకటే మిస్ అయిపోయింది. అదే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? లక్ష్మీ ప్రణయ్. ఎక్కడ నుండి వచ్చారండి మీరు? మేము ఇక్కడనే అండి, మాది క్యాంటీన్ ఉంది. ఇక్కడ వచ్చే టూరిస్టర్స్ కోసం మేము ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక 90 days సీజన్ కోసం చాలా క్రౌడ్ అనే వాళ్ళు బోతాను చూడడానికి వస్తూ ఉంటారు. ఈ తెలంగాణ మొత్తంలో బోతాకు ఒక ప్రత్యేకత స్థానం ఉంది. అండ్ ఇక్కడ వచ్చే టూరిస్టర్స్ కోసం మేము ప్రజెంట్ అయితే ఫుడ్ అనేది అంటే అరేంజ్ చేస్తున్నాం. ఫర్దర్లో మాకు కూడా కొంచెం గవర్నమెంట్తో సపోర్ట్ ఉంటే మేము వచ్చిన దూరమైన టూరిస్టర్స్ కోసం స్టేస్ క్యాంపింగ్ లాంటివి ప్లాన్ చేస్తామని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి 30 రూపీస్ టికెట్ పెట్టారండి, దాని గురించి మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? అది పే చేయడం వల్ల విజిటర్స్కి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఆ 30 రూపీస్? అంటే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎమ్యూనిటీస్ లేనందుకు కొంచెం లాగింగ్ ఉంది. కానీ ఎవరు అంటే ఇంకా దీన్ని కొంచెం స్పాట్ ఆన్ చేసి మనం ఇంకా బాగా చేయాలని చూస్తున్నాం. వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్స్. వచ్చిన విజిటర్స్కి కానీ వాష్రూమ్స్ వరకు కానీ లేకపోతే డ్రెస్ చేంజింగ్ ఏరియాస్ కానీ కొంచెం ఇక్కడ ఉన్నాయి కానీ నాట్ యాక్సెసిబుల్. యూ కెన్ సీ ద పాయింట్. అది కొంచెం మనం బాగా చేసుకుంటే ఇక్కడ టూరిస్టర్స్కి కావాల్సినట్టు ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే జనాలు ఎక్కడి నుంచో వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడ కానీ. అంటే అనెవర్ ఆఫ్ టైం గురించి కొంచెం చూడకుండా వాళ్ళు ఒకవేళ ఈవినింగ్ రావచ్చు, ఎర్లీ మార్నింగ్ రావచ్చు. వాళ్ళకి ఇక్కడ ఒక స్టే లాంటిది ఉంటే కొంచెం బాగుంటుందని మా ఫీలింగ్ ప్రజెంట్. నేను గ్రాడ్యుయేట్ అండి, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ కంప్లీట్ చేశాను. యా. అప్ టు అక్టోబర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక వీకెండ్ వచ్చేసరికి 4,000 మెంబర్స్ వస్తారు అప్రాక్స్. వీక్ డేస్ వచ్చేసరికి ఒక 400 to 500 మెంబర్స్ ఫుట్ఫాల్ ఉంటుంది. అది డిసెంబర్ వరకు క్యారీ ఆన్ ఉంటుంది, మెల్లమెల్లగా డ్రాస్టికల్గా తర్వాత తగ్గుతుంది. సమ్మర్లో కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ జాతర జరుగుతుంది, దేర్ ఇస్ అ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్. జాతర నరసింహస్వామిది మల్లూరు, మీకు ఐడియా ఉంది కదా, దానికి దీనికి రెండు సేమ్ ఉంటుంది. మల్లూరు వచ్చేసి అప్రాక్స్ 80 kilometers ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ దేవునికి అక్కడ ఉన్న మల్లూరుకి అంటే ఒక ఇంటర్లింక్ కనెక్షన్ ఉంది అని మా యాన్సిస్టర్స్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ ఉన్న ప్రెసెంట్ చేశారండి. యాక్చువల్గా ఇది వచ్చేసి పాత ఖమ్మం, కొత్త ములుగు జిల్లా. కాన్స్టిట్యూషన్ పరంగా ప్రజలు ఇప్పుడు కొత్త ములుగుకి చెందినా కూడా వాళ్ళు పాత ఖమ్మం నుంచి లేదు. ఈ బ్రిడ్జ్ అనేది ఒకటి యాక్సెసిబిలిటీ వచ్చినందుకు టూరిజం అనేది, ట్రావెలింగ్ అనేది పెరిగింది. కానీ ఏంటి అని అంటే ఇంకా స్కోప్ ఉంది, కానీ ఇంకా మనము మెల్లమెల్లగా అవుతున్నాయి, పనులు అవుతున్నాయి. బొగతా వన్ ఆఫ్ ద విజిట్ మస్ట్ అండ్ షుడ్. ముత్యం దార,
ఆ, ముత్యంధార రామచంద్రపురం అనే ఒక ఊరు ఉంటుంది. వెంకటాపురం అంటే 30 కిలోమీటర్స్ యాక్సెసిబుల్ ఉంటుంది. ఈ ఒక కొన్ని డిస్టెన్స్లోనే అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అండర్టేకింగ్ తీసుకొని వాటర్ ఫాల్స్లే దగ్గర దగ్గర ఒక 5 to 6 ఉన్నాయండి. అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది గవర్నమెంట్ వాళ్ళు అండర్టేకింగ్ తీసుకున్నారు. మిగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే వాళ్ళు లోకల్స్ యాక్సెస్ నుంచే వెళ్తున్నారు. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే పీపుల్ అనేవాళ్ళు వద్దన్నా కూడా యాక్సెస్ అవుతున్నారు ఎలా అన్న వాళ్ళ. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తే వాళ్ళే ఒక గైడ్స్ లాగానో లేకపోతే నావిగేటర్ లాగానో ఒక ఆర్గనైజర్ లాగానో పనిచేస్తున్నా అని వీఆర్ కంపెనీ మేము వేరే వేరే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఊర్ల వాళ్ళతో కమిట్ అయ్యి మేము చేద్దామని మేము ఒక చిన్న ఆలోచనలో ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఊర్లో పీపుల్కి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక తీరుగా ఒక జాతరలాగా అనుకోండి. సీజన్ ఉన్నప్పుడు వస్తారు. మేడారం జాతరలో ఎలా ఉంటుందో అందులో జనాలు ట్రావెల్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. మనం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రిసీవింగ్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తే చాలు. ఇవన్నీ కొంచెం ల్యాగ్ అవ్వడం వల్ల టూరిస్టర్స్ కూడా వచ్చిన వాళ్ళు చాలా కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు. అంటే దగ్గర స్టే లేదు, నియర్ బై స్టేస్ లేవు. ఉన్నది 1 or 2 ఉన్నాయి. కానీ ఇంకా పెరగాలి. ఇందులో యూత్ ఉన్నారు. యూత్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఐటీ క్లస్టర్స్ నుంచి వెళ్ళి బిజినెస్ నుంచి వెళ్ళి వాటెవర్ సెక్టార్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ స్పాట్ కోసం చూసుకుంటే ములుగు హ్యాస్ అ వెరీ పొటెన్షియల్ ఫర్ దట్. దాన్ని మేము కొంచెం ఆర్గనైజ్ చేయాలి అని వీఆర్ టేకింగ్ ఇనిషియేటివ్స్. దాన్ని ఫర్దర్లో చూద్దామని చూస్తున్నాం. మీరు గవర్నమెంట్కి ఏమన్నా అప్లికేషన్ లాంటివి పెట్టారా దీని గురించి, ఈ టాపిక్ గురించి? వీ హ్యావ్ అ ప్రపోజల్ టు ద గవర్నమెంట్. వీ హ్యావ్ ఆల్రెడీ టాక్ టు దెమ్. బట్ ఏంటి అని అంటే మేము కూడా కొంచెం క్రాస్ చెక్స్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే రైట్ నౌ దిస్ ప్లేస్ ఈజ్ అండర్ సమ్ వాట్ ఇన్ ద రిస్ట్రిక్టెడ్ ఏరియా. నైట్ టైం కానీ ఇవి కానీ కొంచెం అన్నిటికీ ప్రొటెక్షన్ కూడా మనము టూరిస్టర్స్కి ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా మనం పరిధిలో తీసుకొని తీసుకోవాలి. అందుకని కొంచెం మేము చూస్తున్నాం. విల్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. యా.